brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ఇకటు కర్ణాటకలో కాంగ్రెస్ నేతల ఇళ్లపై ఈడీ దాడులు నిర్వహిస్తోంది. ఎంపీ తుకారాంతో పాటు ముగ్గురు ఎమ్మెల్యేల ఇళ్లలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. వాల్మీకి కార్పొరేషన్ స్కామ్ లో సోదాలు చేస్తోంది ఈడీ. మనీ లాండరింగ్ కేసులో సోదాలు చేస్తోంది ఈడీ. ఈడీ దాడులపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటకలో ఈడీ దాడులు తీవ్ర కలకలం రేపాయి. వాల్మీకి కార్పొరేషన్ స్కామ్ లో బళ్ళారి ఎంపీ తుకారాం, బళ్ళారి సిటీ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి, కంప్లీ ఎమ్మెల్యే జేఎన్ గణేష్, బళ్ళారి రూరల్ ఎమ్మెల్యే బి నాగేంద్ర సన్నిహితుడు గోవర్ధన్ రెడ్డి ఇళ్లలో ఈడీ సోదాలు చేపట్టింది. కర్ణాటక మహర్షి వాల్మీకి ఎస్టీ డెవలప్మెంట్ కార్పొరేషన్ అకౌంట్ల నుంచి కోట్ల నిధులను అక్రమ రీతిలో ఫేక్ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేసినట్లు ఆరోపణలున్నాయి. కర్ణాటక పోలీసులు సిబిఐ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ల ఆధారంగా మనీ లాండరింగ్ కేసును నమోదు చేసి విచారణ చేపట్టారు. వాల్మీకి ఎస్టీ కార్పొరేషన్ ను 2006లో ప్రారంభించారు. ఎస్టీ వర్గీయులను సామాజికంగా, ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఆ సంక్షేమ పథకాన్ని ప్రారంభించారు. వాల్మీకి నిధుల్ని బెల్లారి నియోజకవర్గంలో లోక్సభ ఎన్నికల కోసం వాడుకున్నట్లు ఈడీ ఆరోపణ చేసింది. తెలంగాణ, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నిధులు దుర్వినియోగం చేసినట్లు అభియోగాలు మోపింది. అయితే పార్టీ నేతల ఇళ్లలో ఈడీ సోదాలను తీవ్రంగా ఖండించారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య. విచారణకు తాము పూర్తిగా సహకరిస్తామని, కానీ రాజకీయ కక్షతో ఈ సోదాలు చేస్తున్నారని సిద్ధరామయ్య విమర్శించారు.